హలో, నేను ప్రకాష్ని. హాయ్. ఏంటి కబుర్లు? కలిసి ఉందాంరా, సినిమాకి రా. సినిమాకా? మమ్మీ చంపేస్తుంది. థియేటర్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తుంటాను. నో వే, కుదరదు. షో 11ంటికి. నా వల్ల కాదు. థియేటర్ దగ్గర కలుద్దాం. బాయ్. వాడంతట వాడి ఎలా చదువుకుంటున్నాడు? గత 10 ఏళ్లుగా ఎప్పుడు చూడని సీన్ చూసేసరికి తట్టుకోలేకపోతున్నాను. చూడు, పిచ్చి కదా, ఏదైనా జ్యూస్ తీసి బలంగా చదువుకుంటాడు. నెమ్మది, పైన చదువుకుంటున్నాడు. ఒక్కరోజు చదివితేనే లేకపోతున్నారా? ఇంక రోజు చదివితే ఏమైపోతారు? అమ్మో, రోజు చదివితే అలవాటైపోద్ది. ఇదే కరెక్ట్. పండగ రోజు రాకూడదు, మనం రోజు చదవకూడదు. అటు కాదురా, ఇటు. ఓ నువ్వా? ఏంటి? ఏం చేస్తున్నావు? కెమిస్ట్రీ చదువుతున్నాను. కెమిస్ట్రీ సంవత్సరం అంతా చదువుకోవచ్చురా, కానీ సినిమా 2 వారాలకి మించి ఆడదు. వెళ్దాంరా. ఏ థియేటర్? శాంతి. నాన్న, ఏంటి నాన్న? నేను మధు వాళ్ళ ఇంటికి వెళ్ళి నోట్స్ తెచ్చుకుంటాను. కాలేజ్కి వెళ్ళానా? మధు వాళ్ళ ఇంటికి నాన్న. ఓ, గుడ్ బాయ్. Danger right from the moment of its birth. డాడీ, తరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నోట్స్ తెచ్చుకుంటాను. ఏ సినిమాకి? కలిసి ఉందాం రా. వెళ్ళరా. థ్యాంక్ యూ. ఇంతకీ టికెట్స్కి డబ్బులు తెస్తావా లేదా? టికెట్స్ ప్రకాష్ తీసుకుంటాడ్రా. ప్రకాషా? నువ్వు ప్రకాష్ వెళ్తుంటే మధ్యలో నేను ఎందుకే? మధ్యలో కూల్ డ్రింక్స్ ఎవడు తెస్తాడు? పంచూడ్రా. హాయ్. హాయ్. కమ్ ఫాస్ట్ యా, హి ఇస్ వెయిటింగ్. హాయ్. అరే రే, నేను 2 టికెట్లు రిజర్వ్ చేయించాను. మరి నీకు? మీరిద్దరు వెళ్ళండి. సారీ తరుణ్, అసలు నాకు సినిమాకి వచ్చే మూడ్ లేదు. మధుని డ్రాప్ చేద్దామని వచ్చాను అంతే. మీరు వెళ్ళండి. బాయ్. బాయ్ తరుణ్. బాయ్. ప్రకాష్, నాకు మూడ్ బాగాలేదు, నేను వెళ్తాను. బాయ్. మధు, షో అబ్బా, ఈ ఇంట్లో పని చేయాలంటే రోజు 1 లీటర్ జ్యూస్ తాగాలి. రుక్మిణి ఎవరు? నీకేమవుద్ది? ఏం కాదు. మరేంటి ఆ పిలవడం? రుక్మిణి గారు అను. రుక్మిణి గారు ఎవరు? నేనే. ఏంటి? మీకు 2 టెలిగ్రాములు వచ్చాయి. 2? చదువుకున్నావా? 10th పాస్. ఓ, ఇది చదువు చూద్దాం. నాకు ఇంగ్లీష్ రాక కాదు, నీకు వచ్చో లేదో చూద్దామని. ఒకటి గుడ్ న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్. ముందు ఏది చదవమంటారు? ముందు బ్యాడ్ న్యూస్ చదవండి. నీ అత్తగారిని పాము కరిచింది. మరి గుడ్ న్యూస్ ఏంటి? పాము చచ్చిపోయింది. చచ్చినోడా? జోస్. మళ్ళీ ఎవడో? తరుణ్ ఏడి? పొద్దునే వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడా?
ఇచ్చాడా? లేదే. ఏమైంది? తరుణ్! తరుణ్! వర్ష లిఫ్ట్ ఇస్తావా? ఓ ష్యూర్. మధుతో గొడవైందా? లేదు, బైక్ టైర్ పంచర్ అయింది. ఓ ఐస్ క్రీమ్ తిందావా? ఓకే. నీ అంతటి నువ్వు లిఫ్ట్ అడిగి కార్ ఎక్కావు. నేను ఐస్ క్రీమ్ తిందామనగానే ఓకే అన్నావు. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్. ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. నువ్వేదో మాట వసుకు తిందామంటే నేను సిగ్గు లేకుండా ఓకే అన్నట్టున్నాను. పోనీ వద్దులే. ఏ నో నో, నువ్వు ఎస్ అన్నందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. కూర్చో. మేడం, 2 ట్రాపికల్ బోర్డ్స్. ఏంటి డల్గా ఉన్నావు? నేనా? ప్రకాష్తో పరిచయమైన దగ్గర నుంచి మధు నిన్ను అవాయిడ్ చేస్తుంది కదూ? అలాంటిదేం లేదు. పోనీ మధుని నువ్వు అవాయిడ్ చేస్తున్నావా? ఆ టాపిక్ వదిలేసి ఇంకేమైనా మాట్లాడుకున్నావా? నువ్వు కనిపిస్తే నీతో చాలా మాట్లాడాలనుకుంటాను, కానీ ఎదురుగా నువ్వు ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. మీ ఫ్యామిలీ గురించి చెప్పు. నాకు అన్నయ్య, అక్క, తమ్ముడు, చెల్లెలు ఉంటే బాగుండనుకునేదాన్ని. కానీ నాకంత అదృష్టం లేదు. నేనొక్కదాన్నే. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేదాన్నట. నా 5th ఇయర్లోనే మా అమ్మ చనిపోయింది. ఆ తర్వాత అల్లరి మానేశాను. ప్రస్తుతానికి నేను, డాడీ, మమ్మీ జ్ఞాపకాలు అంతే. ఐఎమ్ సారీ. డాడీ నన్ను అమ్మలేని లోటు తెలియకుండా పెంచారు. ఎప్పుడూ అమ్మని గుర్తు తెచ్చుకొని బాధపడే అవసరమే రానివ్వలేదు. అందుకే నేను కింద పడ్డప్పుడు కూడా ఐఎమ్ సారీ అంటాను, కానీ అమ్మా అన్నాం. ఎందుకంటే ఆ మాట వింటే ఆయన బాధపడతారని. అంత మంచి ఫాదర్ ఉన్నందుకు యు వెరీ లక్కీ. ఎస్, డాడీ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇద్దరం అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. నీ గురించి కూడా చెప్పాను. కొంపదీస్ బ్యాడ్గా ఏమైనా చెప్పావా? ఏం చెప్పానో తెలుసుకోవాలనుకుంటే రేపు సండే లంచ్కొచ్చి డాడీని అడుగు. లంచ్కా? వద్దు ప్లీజ్ తరుణ్, డాడీ రేపు ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. ఆయన కలిసినట్టుగా కూడా ఉంటుంది. అది కాదు. ఇంకేం చెప్పొద్దు. నేను డాడీ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. సరే. థ్యాంక్ యూ తరుణ్. తరుణ్, ఎక్స్చేంజ్. ఐఎమ్ సారీ.